హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్య సిస్టర్స్. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా పుల్లగా ఉండే బోడ కాకరకాయ చారును చూపించబోతున్నాను. ఈ బోడ కాకరకాయలతో పులుసు చేసిన, కర్రీ చేసిన, వెల్లుల్లి కారం చేసిన ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ బోడ కాకరకాయల పులుసుని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా 250 గ్రామ్స్ బోడ కాకరకాయలను తీసుకొని నీట్గా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకొని 2 లేదా 3 నిమిషాలు ఉడికించుకోవాలి. కాకరకాయలు ఉడికేలోపు పులుసుకు సరిపడా చింతపండును తీసుకొని నీట్గా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి లైట్గా వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసి వేయించుకోవాలి. నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి నువ్వులను లాస్ట్లో వేసుకొని చిటపటమనేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఈ కాకరకాయలను 2 లేదా 3 నిమిషాలు ఉడికించుకోవాలని చెప్పాను కదండి. ఎక్కువగా అయితే ఉడికించుకోకూడదు, మెత్తబడిపోతాయి. మీకు ఉడికించే టైం లేకపోతే డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చండి. కాకరకాయలు ఇలా ఉడికిన తర్వాత వాటర్ అంతా వంపేసుకొని ఇలా ముదిరిపోయిన గింజలు ఉంటాయి కదండి, వాటిని అయితే తీసేయాలి. తింటున్నప్పుడు పంటి కింద తగిలి డిస్టర్బెన్స్గా ఉంటుందండి ఈ గింజలు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా కాకరకాయలను ఉడికించుకున్నాం కదండి, ఆ కాకరకాయ ముక్కల్ని కూడా వేసి మొత్తాన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బాండిపై మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. దీన్ని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు రసాన్ని కూడా పులుసు క్వాంటిటీ సరిపడా వేసుకోవాలి. ఇందులోకి టీ గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బాండిపై మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు పులుసును బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి జీలకర్ర, మెంతులు, అలాగే నువ్వుల పొడిని కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి. అంతే అండి, చివరగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే కాకరకాయ పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.